నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. మనం అందరం బిజీ లైఫ్లో ఉంటాం. వీక్ మొత్తం వర్క్, రెస్పాన్సిబిలిటీస్, స్ట్రెస్ అండ్ సండే వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ వీక్కి రెడీ కాలేదు అని ఫీలింగ్ ఉంటుంది. ఇంట్లో క్లటర్ ఉంటుంది, కిచెన్ మెస్సీగా ఉంటుంది, మైండ్ కూడా హెవీగా ఉంటుంది. సో నేను నా లైఫ్లో ఒక్క సింపుల్ హ్యాబిట్ స్టార్ట్ చేశాను, వీక్లీ రీసెట్ రొటీన్. ఇది చాలా సింపుల్ కానీ నా లైఫ్ని చాలా ఆర్గనైజ్డ్గా మార్చింది. ఇంతకుముందు చెప్పాను నా వీక్లీ సిస్టమ్ గురించి, అయితే ఇంకొంచెం డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఈ వీడియోలో నా సింపుల్ మినిమలిస్ట్ వీక్లీ రీసెట్ రొటీన్ని స్టెప్ బై స్టెప్ షేర్ చేస్తాను. మీరు కూడా ఫాలో అయితే మీ వీక్ చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుంది. ముందుగా వీక్లీ రీసెట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాము. మనం డైలీ కొంచెం క్లీన్ చేస్తాం కానీ కొన్ని థింగ్స్ ఇగ్నోర్ అయిపోతాయి. స్లోగా క్లటర్ అక్యుములేట్ అవుతుంది. వీక్లీ రీసెట్ అంటే రీసెట్ బటన్ లాంటిదే. మన స్పేస్ క్లీన్ అవుతుంది, మన మైండ్ లైట్ అవుతుంది, మన ప్లానింగ్ క్లియర్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్గా మనం నెక్స్ట్ వీక్ని స్ట్రెస్ లేకుండా స్టార్ట్ చేయగలుగుతాం. స్టెప్ 1, స్మాల్ డీక్లటర్. నేను ఎప్పుడూ బిగ్ డీక్లటర్ అయితే చెయ్యను అండ్ చెప్పను కూడా. ఇన్స్టెడ్ జస్ట్ 10 to 15 minutes నేను చూస్తాను అన్నెసెసరీ ఐటమ్స్, అన్యూజ్డ్ థింగ్స్, ర్యాండమ్ క్లటర్ ఇలాంటివి ఏమున్నాయా అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో ఓల్డ్ ప్యాకెట్స్ కావచ్చు, అన్యూజ్డ్ కంటైనర్స్ కావచ్చు, లివింగ్ రూమ్లో పేపర్స్, ర్యాండమ్ ఐటమ్స్. నేను నా సెల్ఫ్కి ఒక్క రూల్ అయితే పెట్టుకుంటాను, యూజ్ చేయకపోతే రిమూవ్ చేయాలి. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. డీక్లటర్ చేస్తున్నప్పుడు ఓవర్ థింక్ చేయకూడదు. స్మాల్ ఐటమ్స్ రిమూవ్ చేస్తే కూడా స్పేస్ క్లీన్గా కనిపిస్తుంది మనకి. స్టెప్ నెంబర్ 2, క్విక్ క్లీనింగ్. నేను డీప్ క్లీనింగ్ అయితే చేయనండి, జస్ట్ బేసిక్ క్లీనింగ్. కిచెన్ కౌంటర్ వైప్ చేయడం కావచ్చు, స్టవ్ క్లీన్ చేయడము, సింక్ క్లీన్ చేయడము, లివింగ్ ఏరియా టైడీ చేయడము, డస్ట్ రిమూవ్ చేయడము, పిల్లల స్టేషనరీ అన్నీ సర్దడము. నేను ఒక్క ప్రిన్సిపల్ ఫాలో చేస్తాను, క్లీన్ నాట్ పర్ఫెక్ట్. మీ ఇంట్లో పర్ఫెక్ట్ ఉండాలి అని ట్రై చేస్తే మీరు టయర్డ్ అయిపోతారు. ఇన్స్టెడ్ క్లీన్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. అండ్ నేను టైమర్ పెట్టేస్తాను 20 to 30 minutes. ఇలా టైమర్ పెట్టుకోవడం వల్ల ఫోకస్ ఉంటుందన్నమాట మనకి. స్టెప్ నెంబర్ 3, మీల్ ప్రెప్. ఇది నా ఫేవరెట్ పార్ట్ అండి, ఎందుకంటే వీక్లో టైం సేవ్ అవుతుంది. నేను సింపుల్గా చేస్తాను. వెజిటబుల్స్ కట్ చేసి స్టోర్ చేస్తాను, బేసిక్ ఐటమ్స్ రెడీ చేస్తాను. వెజిటబుల్స్ అంటే అన్నీ కాదు, కొన్ని క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి కట్ చేసి స్టోర్ చేసుకుంటాను. అండ్ బేసిక్ ఐటమ్స్ రెడీ చేస్తాను. ఇది అల్లం క్యూబ్స్ కావచ్చు, టొమాటో పేస్ట్ కావచ్చు, టొమాటో క్యూబ్స్, అలాగే కొబ్బరికాయ కొట్టేసి ముక్కలు చేసి పెట్టుకోవడము, ఇట్లాంటివన్నీ బేసిక్ ఐటమ్స్ అన్నమాట. సింపుల్ మెన్యూ ప్లాన్ అయితే చేసుకుంటాను. నెక్స్ట్ వీక్కి ఏ రోజు ఏం కర్రీస్ చేద్దాము, ఏం టిఫిన్లు చేద్దాము, ఏం చట్నీస్ చేసుకుంటున్నాము అనేది ఓవరాల్గా ఒక ప్లాన్ అయితే పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ మండే సింపుల్గా ఒక కర్రీ చేసేద్దాము, ట్యూస్డే పప్పు చేయాలి, వెనస్డే లెఫ్ట్ ఓవర్స్ ఏమైనా ఉంటే అవి కూడా కంప్లీట్ చేయాలి, ఇట్లా అనమాట. ఫ్యాన్సీ మీల్స్ అయితే అవసరమే లేదండి. సింపుల్ ఫుడ్ ఈజ్ ఈక్వల్స్ టు లెస్ స్ట్రెస్. మీల్ ప్రెప్ వల్ల డైలీ కుకింగ్ ఈజీ అవుతుంది మనకి, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించేస్తాము, అలాగే మనీ సేవ్ అవుతుంది. స్టెప్ 4, బడ్జెట్ చెక్. వీక్లీగా చెక్ చేస్తే మనీ కంట్రోల్లో ఉంటుంది. నేను చూస్తాను ఈ వీక్ ఎంత స్పెండ్ చేశాను, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా, నెక్స్ట్ వీక్ ఎలా మేనేజ్ చేయాలి. సింపుల్గా నోట్బుక్లో రాయడము, లేదంటే ఫోన్లో నోట్ యాప్ ఏదైనా ఉంటే దానిలో అయినా రాసుకోవడం స్టార్ట్ చేసినా కూడా మంచిదే. బట్ నోట్బుక్లో రాసుకోవడం అనేది ఇంకా బెస్ట్ ఉంటుందన్నమాట మనకి. అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పర్ఫెక్షన్. ఇది చాలా హెల్ప్ చేస్తుందండి ఇంపల్స్ స్పెండింగ్ అయితే తగ్గించేయడానికి. అండ్ ప్లానింగ్ అనేది ఫైనల్ స్టెప్. ప్లానింగ్ వల్ల నెక్స్ట్ వీక్ స్మూత్గా ఉంటుంది. నేను సింపుల్గా ప్లాన్ చేస్తాను. ఏంటంటే ఇంపార్టెంట్ టాస్క్స్ ఏంటి వారంలో మనకి, వర్క్ స్కెడ్యూల్ చేసుకోవడము, అలాగే హోమ్ టాస్క్స్ ఏమున్నాయి. టూ మచ్ ప్లానింగ్ అయితే చేయను కానీ సింపుల్ ప్లాన్, ఈజీ ఎగ్జిక్యూషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ మండే మామూలుగానే మన కిచెన్ ఫోకస్ డే కదా, అండ్ ట్యూస్డే లాండ్రీ డే. లాండ్రీ అంటే ఏదైనా ఒక 15 days వన్స్ కర్టెన్స్ తీసి వాష్ చేయడం అని, లేదు బెడ్షీట్స్, బెడ్ స్ప్రెడ్స్, బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా వాష్ చేయడం అనేది
స్పెషల్ లాండ్రీ అనేది ట్యూస్డే పెట్టుకుంటాము. వెనస్డే గ్రాసరీస్ తెప్పించుకోవడము, సర్దుకోవడము, సండే ఒకసారి రీసెట్ చేసుకోవడం అంతా కూడా. ఇలా క్లారిటీ ఉంటే స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి మనకి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేను పర్ఫెక్ట్గా ఫాలో అవ్వను, కొన్ని వీక్స్ స్కిప్ అయిపోతుంది కూడా, కంప్లీట్ కాదు, అనుకున్నట్టుగా కంప్లీట్ కాదు వర్క్ కూడా. కానీ అది ఓకే, నో ప్రాబ్లం. కన్సిస్టెన్సీ అంటే చాలు, పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. పర్ఫెక్షన్ మీద మనము స్ట్రెస్ అయితే పెట్టుకోవద్దు. మీరు 100% ఫాలో అవ్వకపోయినా 50% ఫాలో అయినా కూడా సరిపోతుందండి. సో ఇది సింపుల్ వీక్లీ రీసెట్ రొటీన్. చాలా సింపుల్ స్టెప్స్: స్మాల్ డీక్లటర్, క్విక్ క్లీనింగ్, మీల్ ప్రెప్, బడ్జెట్ చెక్, ప్లానింగ్. ఏది ఏ రోజు పెట్టుకుంటాం అనేది మన ఇష్టము. నా వరకు నేనైతే నా వీక్లీ సిస్టంలో నేను ఎలా పెట్టుకున్నానో చెప్పాను కదా. మండే వచ్చేసి కిచెన్ ఫోకస్ డే. ఆ రోజు కిచెన్ పనులన్నీ చేస్తాను. ఏం చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను అనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేయకపోతే ఒకసారి చూడండి, కొంచెం హెల్ప్ఫుల్గా ఉండొచ్చు అనమాట ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళకి. ట్యూస్డే నేను లాండ్రీ చేస్తాను. వెనస్డే అయితే వెజ్జీస్ అవి తెప్పించేసుకొని సర్దుకుంటాను. బట్ ఆ రోజు రిలాక్స్ అనమాట, పెద్ద పనులు అయితే ఏమీ పెట్టుకోను. ఇట్లా థర్స్డేకి, ఫ్రైడేకి, సాటర్డేకి, సండేకి కూడా నేను ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నా. ఫాలో అవ్వాలి అని పెట్టుకున్నా. ఒక్కొక్కసారి పనులుండి బయటకు వెళ్తామేమో, ఏదైనా బ్యాంక్ వర్క్ ఉండి వెళ్తామేమో, రిలేటివ్స్ వస్తారేమో, ఇంకేదైనా ఫంక్షన్కి అటెండ్ అవుతామేమో, ఇలా ఏవో ప్లాన్స్ ఉంటాయి కదా మనకి డైలీ లైఫ్లో వచ్చేసి. అలాంటప్పుడు మన రొటీన్ అనేది స్కిప్ అయినా కూడా నో ప్రాబ్లం. బట్ మనము రెగ్యులర్గా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండేటప్పుడు ఎప్పుడైనా ఒకరోజు స్కిప్ అయినా కూడా మనకు అది పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించదు. ఎందుకంటే మన హౌస్ ఆల్రెడీ సెట్గానే ఉందన్నమాట. ఒక్కరోజు చేయాల్సిన పని అనేది స్కిప్ అయిపోయినంత మాత్రాన అన్నీ తారుమారు అయితే అయిపోవు కదా ఇంట్లో. సో మనం రెగ్యులర్గా చేసుకుంటూ పోతాము. మధ్యలో ఎప్పుడైనా అవసరాలు వచ్చినప్పుడు స్కిప్ చేసుకుంటాము. అసలు పర్ఫెక్ట్గా చేస్తామా, కంటిన్యూస్గా చేస్తామా చేయమా అనే వాటిని పక్కన పెట్టేస్తే మన మైండ్లో అయితే నేను చేయాల్సిన పనులు ఇవి కదా, మా ఇంటి అలవాట్లు ఇవి కదా, నా అలవాట్లు ఇవి కదా అనే కన్సిస్టెన్సీ అనేది అలవాటు అయిపోయింది అనుకోండి. ఇంకా తర్వాత మనకి అమ్మో ఇంటి పనులా, అమ్మో ఇల్లు సర్దడమా, బాబోయ్ ఇల్లు క్లీన్ చేయడమా, ఇట్లాంటి భయాలు అయితే మనకి ఉండవు అనమాట. ఎప్పుడు కూడా మన హౌస్ గెస్ట్ రెడీగా ఉంటుంది. గెస్ట్ కోసం చేస్తున్నామని కాదు, కానీ సడన్గా ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తున్నాము అని చెప్పినప్పుడు కొంచెం హైరాణ పడిపోతారు కదా ఇంట్లో కదా, అలాంటిది కూడా ఉండదన్నమాట. ఆల్వేస్ వెల్కమ్ అంటాం అనమాట, మనకి స్ట్రెస్ లేకుండా. అలాగే మినిమలిజం అంటే బిగ్ చేంజెస్ కాదండి, స్మాల్ హ్యాబిట్స్. వీక్లీ రీసెట్ ఒక స్మాల్ హ్యాబిట్, కానీ చాలా బిగ్ డిఫరెన్స్ క్రియేట్ చేసేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈవెన్ 30 మినిట్స్తో స్టార్ట్ చేయండి. స్లోగా మీ లైఫ్ సింప్లిఫై అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ లివింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సింప్లిఫై నౌని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.